సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టములకు పైన సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగున చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గౌరి యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయేను. దేవుని పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించుగాక. దేవుని పిల్లారా, చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే, పేతురు యొక్క విశ్రాంతిలో దేవుని శక్తి చూడగలము. పేతురు యొక్క విశ్రాంతిలో దేవుని శక్తి చూడగలము. రెండవ విషయం ఏంటంటే, పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తిని చూడగలము. పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తిని చూడగలము. మూడో విషయం ఏంటంటే, పేతురును విడిపించిన ఉద్దేశంలో దేవుని శక్తి చూడగలము. పేతురును విడిపించిన ఉద్దేశంలో దేవుని శక్తిని చూడగలము. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 3 విషయాల్లో కామన్గా మనం దేవుని శక్తినే చూడగలం. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. మానవ జీవితంలో దేవుని శక్తి ఎంతో అవసరం. ప్రతి వ్యక్తికి, ఎవరికైనా సరే దేవుని శక్తితోనే అవసరం. అది నిత్యావసర వస్తువులకైనా సరే, సూర్యచంద్ర నక్షత్రాదులు పనిచేయాలన్నా సరే, ఏదైనా సరే దేవుని శక్తితోనే కార్యాలు జరుగుతాయి. ఆ శక్తి మీదనే ఆధారపడాల్సిన అవసరత ఉన్నది. అయితే ఇప్పుడు చదవబడిన ఈ లేఖన భాగంలో చెప్పబడిన ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత తన శిష్యులకు ఈ విధంగా సెలవిచ్చాడు, మీరు వెళ్ళి సర్వజనులకు, సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. అలా ప్రకటించిన సమయంలో ఎవరైనా మీరు చెప్పిన సువార్తను నమ్మితే, అలా నమ్మిన వారికి వాళ్ళు నమ్ముతున్నామన్న దానికి గుర్తుగా బాప్తిసం ఇచ్చి వాళ్ళను శిష్యులుగా తయారు చేయండి అని చెప్పాడు. యేసు ప్రభు మాట మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు 12 మంది శిష్యులు మాత్రమే కాక వారి ద్వారా అనుచరులుగా ఉన్న చాలా మంది ఈ సువార్తను వ్యాపకం చేస్తున్నారు. ఏ సువార్త అంటే యేసే క్రీస్తు. సువార్త ఏంటంటే యేసే క్రీస్తు. యేసే క్రీస్తులో ఏ సువార్త ఉంది అంటే, క్రీస్తు అని యూదులందరికీ తెలుసు. క్రీస్తు అని అంటే ఆయన పని చేసే, క్రీస్తు అనే పదములో క్రీస్తు చేసే
పనులు కనిపిస్తాయి. క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు. అభిషక్తుడు దేని కొరకు అభిషేకించబడిన వ్యక్తిగా ఉన్నాడు అని అంటే మనుషులను పాపముల నుండి విడిపించడానికి, మనుషులను పాపము నుండి నీతిమంతులుగా చేయడానికి అభిషేకించబడిన వ్యక్తిగా ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిని క్రీస్తు అనే గ్రీకు పదముతో పిలుస్తాము. అయితే యేసు ప్రభు శిష్యులు తన అనుచరులు ఈ యేసే క్రీస్తు అంటే మరియమ్మ యేసేపులకు జన్మించిన ఈ యేసే క్రీస్తుగా అవతరించాడు, ఈయననే తండ్రి పంపిన కుమారుడు, ఈయనయే పాపముల నుంచి విడిపిస్తాడు, ఈయనయే నీతిమంతులుగా చేస్తాడు, ఈయనయే రక్షకుడు. కాబట్టి ఈ యేసే క్రీస్తు అనే సువార్తను అనేకులకు ప్రకటన చేస్తుండగా ఇలా ప్రకటన చేసే సమయంలో చాలా మంది వీళ్ళను హింసించారు, అవమానపరిచారు. సొంత జనులే వాళ్ళని ఎంతగానో కష్టపెట్టారు, శ్రమల పాలు చేశారు. అలా రకరకాల శ్రమలు అనుభవించారు. ఈ సువార్తను ఇలా ప్రకటిస్తూ ఉండగానే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. చూడండి, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని, సంఘంలో ఉన్న వారిని బలాత్కారంగా పట్టుకొని బాధ పెట్టడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు ద్వారానే ప్రజలు నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రపు క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడటానికి వెదకుచున్న ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీతి కొరకు ధర్మశాస్త్రాన్ని వెంటాడుతున్న ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నీతి ధర్మశాస్త్రం వలన రాదు. అలా రాదు అనే అనటానికి గల కారణము ధర్మశాస్త్రం అంతా నెరవేర్చే సామర్థ్యం ఎవరికి లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రం నెరవేర్చలేని ప్రజల పక్షమున యేసుని నమ్మితే యేసు ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు అనే సత్యము సంఘపు వారు ప్రకటిస్తూ ఉండగా వాళ్ళను బలాత్కారముగా పట్టుకొని, 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. చూడండి, ఖడ్గముతో యోహాను సహోదరుడైన యాకోబు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇది యూదులకు ఇష్టమైన కార్యముగా తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. చంపడము, శ్రమ పెట్టడము, హింసించటము, నాశనం చేయటము, వాళ్ళను రకరకాల చిత్రహింసలు పెట్టడము, సువార్తను ప్రకటించే వారందరినీ, యేసు అనుచరులందరినీ, యేసు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారని చెప్తున్న వారందరినీ కొట్టటము, హింసించటము తన సొంత జనులైన యూదులకు ఇష్టమైన కార్యంగా ఉంది. ఇదే కాలంలోనే, ఇదే క్రమంలోనే, ఇదే సమయంలోనే ఒక అద్భుతమైన కార్యము పేతురు జీవితంలో జరిగింది. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈ పేతురు జీవితంలో జరిగిన అద్భుత కార్యములో నుండే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తి కనపరిచిన ఈ క్రమంలోనే, ఈ అద్భుత కార్యంలోనే 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఈ 3 కాదు, పేతురు జీవితంలోనే కాదు, అనేకుల జీవితాల్లో దేవుని శక్తి ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగాయి. అయితే ప్రస్తుతం మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచే ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే, పేతురు విశ్రాంతిలో లేకపోతే పేతురు యొక్క నిద్రలో దేవుని శక్తిని మనం చూడగలము. పేతురు యొక్క నిద్రలో, పేతురు యొక్క విశ్రాంతిలో, విశ్రమించే విధానంలో దేవుని శక్తిని మనం చూడగలము. చూద్దాం, చూడండి, ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 6వ వచనం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య
నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండిరి. పేతురు యొక్క పరిస్థితి ఏంటంటే, యాకోబును చంపించాడు, అంత మాత్రమే కాదు, ఇలా హింసించటము, యేసు ప్రభు సువార్తను ప్రకటించే వాళ్ళందరినీ చంపడము, హింసించటము యూదులకు ఇష్టమైన కార్యంగా ఉండగా పేతురును కూడా చంపాలని అనుకున్నారు. అయితే 4వ వచనం చూడండి, అతనిని పట్టుకొని, అంటే పేతురును పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులను అతనిని అప్పగించిరి. ఇలా అప్పగిస్తే పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. పరిస్థితులంతా భయంకరంగా ఉన్నాయి. పేతురు కూడా చంపాలన్న ప్రయత్నం జరుగుతుంది. 4 చతుష్టముల సైనికులను కాపలా ఉంచారు. తర్వాత ఆ చెరసాలలో కాపలా ఉంచారు. పేతురుకు ఇరుపక్కల సైనికులు ఉన్నారు. పేతురు ముందు సైనికులు ఉన్నారు. ఇక పేతురు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైన నేరారోపణలన్నీ పేతురు మీద మోపాలని చూస్తున్నారు. చివరికి యాకోబును చంపించినట్లుగానే పేతురు కూడా చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే పేతురు ఏం చేస్తున్నాడు? మా చదివినా కదా, పేతురు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని పరిస్థితులు, ఒడుదుడుకులు, భయంకరమైన పరిస్థితులు, చావులు, శ్రమలు, ఇబ్బందులు, సైనికులు, కాపలాలు, అంత గందరగోళమైన పరిస్థితి ఉంటే పేతురు మాత్రం 2 సైనికుల మధ్యలో, చాలామంది సైనికుల మధ్యలో కాపలా ఉంటే ఆయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు. హల్లెలూయా. మనకు అప్పుడే ప్రారంభించారు నిద్రపోతున్నారు. ఎందుకంత నెమ్మదిగా, నిమ్మలంగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా పేతురు నిద్రపోతున్నాడు? కాసేపు ఉంటే చంపుతారో ఏమో, యాకోబును చంపేశారు, శ్రమ పెడుతున్నారు, ఇంకా చాలా శ్రమలు జరుగుతున్నాయి, ఈయనను కూడా ఏదో ఒక అన్యాయమైన తీర్పు మోపి ఈయనను కూడా చంపే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా నిద్ర వస్తుందమ్మా? వస్తుందా? ఎవరైనా ఇంత ఆందోళన పరిస్థితుల్లో నెమ్మదిగా, విశ్రాంతిగా పండుకుంటారా? హాయిగా నిమ్మలంగా నిద్రపోతారా? కానీ పేతురు నిద్రపోతున్నాడు. హల్లెలూయా. నిద్రపోయినందుకే, హల్లెలూయా, హల్లెలూయా, నిద్రపోయినందుకే. ఎందుకో తెలుసా? పేతురు దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నాడు. పేతురుకు తెలుసు దేవుని శక్తి. అంతకు ముందే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడి ద్వారా జరిగించాడు, వీళ్ళను విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఏకంగా పేతురు అనుభవంలో యేసు ప్రభు పేతురును నీటి మీదనే నడిపించాడు, నీళ్ళ మీదనే నడిపించాడు. తన జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చినది మొదలుకొని చచ్చిపోయే వరకు తన జీవితంలో ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు, దేవుని శక్తి ఎడల అపారమైన నమ్మకము, దేవుని శక్తి ఎడల, దేవుని మాట ఎడల, దేవుని వాగ్దానం మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఈ పేతురు ఉన్నాడు. కాబట్టి ఇంత ఒడుదుడుకుల మధ్యలో, చనిపోయే పరిస్థితి కలిగిన పరిస్థితిలో, ఇతన్ని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, ఇతన్ని బంధించినప్పుడు, సొంత జనులే, యూదులే ఇతన్ని బాధిస్తున్నప్పుడు, చెరసాలలో ఇతన్ని వేసి చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిమ్మలంగా, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాము. ఇంతగా నిద్రపోవటానికి, ఇంత ప్రశాంతంగా
విశ్రాంతి తీసుకోవటానికి ఇంతగా తను ఆదమరచి మైమరచి ఇంకేది దృష్టిలో ఉంచుకోకుండా, ఎవరిని దృష్టిలో ఉంచుకోకుండా చావును, శ్రమలను, ఇబ్బందులను, కష్టాలను ఇక కొన్ని దినముల తర్వాత లేకపోతే కొన్ని గడియల తర్వాత ఏమవుతుందో అనేది కూడా తెలుసుకోకుండా ప్రశాంతంగా నిద్రించడానికి గల కారణం ఏంటంటే ఇతడు దేవుని శక్తి ఎడల నమ్మకం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. అదేంటంటే పేతురు యొక్క నిద్రలో కూడా దేవుని శక్తిని చూస్తున్నాము. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు అని కీర్తనకారుడు రాస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇస్తాను అంటే అర్థం ఏంటి? ఇక హాయిగా నిద్రపోతుంటే దేవుడు అన్ని ఇస్తాడనే. నిద్రపోయే గురించి బాగా ఇట్లనే చెప్పుకున్నాను, బాగా వాక్యం నిద్రపోయే గురించి అని చాలా మంది సంతోషపడుతున్నారు. ఆ నిద్ర గురించి కాదు నేను చెప్పేది. నిద్ర ఇక్కడ పేతురు నిద్రించడానికి, కీర్తనకారుడు తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు అనటానికి గల కారణం ఏంటంటే వాగ్దానం, దేవుని మాట. దేవుని మాట యందు విశ్రాంతిగా, దేవుని మాట యందు నమ్మకం ఉంచే వారికి విశ్రాంతి ఉంటుంది. దేవుని వాగ్దానం ఎడల నమ్మకం ఉన్న వారికి విశ్రమిస్తారు వాళ్ళు. అలా విశ్రమించడానికి గల కారణం ఏంటంటే అన్ని దేవుడే చూసుకుంటాడు, అన్ని దేవుడే నా పక్షమున నెరవేరుస్తాడు, అన్ని దేవుడే నా పక్షమున కార్యాలు జరిగించే దేవుడిగా ఆయన ఉంటాడు అనే విశ్వాసం చేత వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. పేతురు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ జరిగే ఈ అవరోధాలు, ఇక్కడ జరిగే ప్రతికూలమైన పరిస్థితులను పేతురు లెక్క చేయకుండా ఆయన దేవుని యొక్క వాక్కును, దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా ఆ సైనికుల మధ్యలో, చెరసాలలో, ఆ ఒడిదుడుకుల మధ్యలో కూడా నిద్రిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఉదయకాల సమయంలో మనం కూడా వినండి, మనం కూడా మన భౌతిక సంబంధమైన అవసరతల కోసం మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. చదివే వాళ్ళకు ఉన్నతమైన చదువులకు వెళ్ళాలని, ఉద్యోగాల కోసం ప్రయాసపడే వాళ్ళకు ఉద్యోగం కోసం, వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు వివాహాల కోసం, ఆర్థికమైన పరిస్థితులు మెరుగుపరచబడడానికి, ఆ పరిస్థితులు మెరుగుపరచబడడానికి, అన్నిటి కొరకు దేవుని శక్తి మీదనే మనం ఆధారపడాలి. అన్ని పరిస్థితులు దేవుడు చక్కదిద్దులాగున దేవుని శక్తి మీదనే, దేవుని వాగ్దానం మీదనే ఆధారపడాలి. పరిశుద్ధమైన గ్రంథంలో వేల మంది భక్తులు దేవుని శక్తిని ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. గొప్ప ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, వెనుక ఫరో సైన్యము తరుముతుంది. దేవుని వాక్కు మీద మోసే ఆధారపడ్డాడు. మోసేకి చెప్తున్నాడు, మోసే నీ కర్రను చాపు అనే వాగ్దానం బయటికి రాగానే, విడుదల కాగానే వెంటనే ఎర్ర సముద్రం పారేది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో మమ్మలను దేవుడు రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా మేము అగ్నిగుండంలోనే చావడానికి చూస్తాం, కానీ విగ్రహానికి మాత్రం దేవుని మాట యందు, దేవుని శక్తి యందు ఆశ్రయించిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ భౌతిక సంబంధమైన అవసరత అయినా దేవుని శక్తి మీదనే ఆధారపడాలి. సర్వజీవులు
దేవుని యొక్క గుప్పిలి వైపు ఆసక్తితో చూస్తున్నాయి. పక్షులు, జలచరాలు అన్నీ దేవుని శక్తి మీదనే ఆధారపడుతున్నాయి. అంత మాత్రమే కాదు, దేవుడు కూడా అంటున్నాడు, నా శక్తి మీద మీరు ఆధారపడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయితే నేను వాటిని పోషిస్తున్నాను, మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా పోషిస్తాను. దేవుని శక్తి మీద ఆధారపడాలి. పేతురు ఇలాంటి ఒడిదుడుకులమైన పరిస్థితుల్లో కూడా దేవుని శక్తి మీద ఆధారపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒక ప్రాముఖ్యమైన విషయంలో కూడా దేవుని శక్తి ఉంది. తరచుగా మనం వింటున్న విషయమే, అదేంటంటే సువార్తలో కూడా దేవుని శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించటానికి సువార్తలో దేవుని శక్తి దాగి ఉన్నది. ప్రజలను రక్షించటానికి సువార్తలో దేవుని శక్తి దాగి ఉన్నది. చూడండి, మనం రక్షింపబడటానికి, మనం పరలోక రాజ్యానికి అర్హులు కావటానికి, మనము పాపముల నుండి విడిపింపబడటానికి, మనము రక్షణ పొందటానికి దేవుని శక్తిని పక్కన పెట్టి ఇక రకరకాల శక్తులను మనకు తెలిసిన యుక్తులను అన్నిటిని ఆశ్రయిస్తుంటాం. దేని కొరకంటే రక్షింపబడటానికి, రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందటానికి దేవుడు తన సంకల్పములో దేవుని శక్తిలోనే రక్షింపబడాలి. సువార్త ద్వారా సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ సువార్త ద్వారా, ఆ శక్తి ద్వారా ప్రజలు రక్షింపబడాలని దయా సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు రక్షింపబడటానికి, వాళ్ళు దీవించబడటానికి, వాళ్ళు పరలోక రాజ్యానికి అర్హులుగా కావటానికి దేవుని శక్తిని పక్కన పెట్టి ఇక రకరకాల శక్తులను, యుక్తులను ఆశ్రయిస్తున్నారు. వారికి ఆ శక్తి అర్థం కావటం లేదు. వారు ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. కారణం ఏంటంటే, సువార్తలో మాత్రమే దేవుని శక్తి ఉన్నది రక్షించడానికి. చూడండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే, రక్షణ పొందటానికి తమ సహోదరులను ఆశ్రయిస్తున్నారు, తమ బంధువులను ఆశ్రయిస్తున్నారు, తమ కంటే ఆధ్యాత్మికలో, పరిపక్వతలో, పరిశుద్ధతలో కొంచెం ఎక్కువ ఉన్న వారిని ఆశ్రయిస్తున్నారు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవడు, ఏ సహోదరుడు ఎవరిని విమోచించలేదు. కొంతమంది రక్షింపబడటకు వారి యొక్క సొంత క్రియల ద్వారా పరిశుద్ధంగా బ్రతుకుతూ, మంచిదే పరిశుద్ధంగా బ్రతకటం, పరిశుద్ధంగా బ్రతుకుతూ రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకోవాలని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధంగా బ్రతకటం మంచిదే, కానీ దేవుడు కోరినంత పరిశుద్ధత ఏ మానవుడు సాధించలేకపోతున్నాడు. ఎవరు పరిశుద్ధత కోసం పోరాడినా, ఎవరు సత్క్రియల కోసం ఆరాటపడినా, ఎవరు మంచిగా బ్రతకటానికి తీర్మానించుకున్నా, ఎవరు ఈ లోకంలో ఎవరు ఏదైతే చూపకుండా ఉండటానికి ప్రయాసపడినా ఆ ప్రయాస మంచిదే. అయితే అది దేవుని పరిశుద్ధతకు సమానంగా ఉండాలి, దేవుని నీతికి సరితూగాలి. దేవుని యొక్క ఆ యొక్క నీతి కార్యానికి, దేవుని యొక్క పరిశుద్ధతకు, మనుషులు చేస్తున్న సత్క్రియల ద్వారా వచ్చే పరిశుద్ధతకు సమానం అనిపించాలి. అప్పుడే దేవుడు ఆ పరిశుద్ధతను పరిగణలోనికి తీసుకుంటాడు. అయితే సువార్తలో దేవుని శక్తి ఉన్నదని గ్రహించక ప్రజలు రకరకాల ప్రయాసాలు పడుతున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మంచివే, కానీ దేవునంత పరిశుద్ధతలోనికి మన ప్రయత్నాలు తీసుకుని రాలేవు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో సువార్త పాపులను రక్షించడానికి అందులో దేవుని శక్తి ఉన్నది. సువార్తను మనం ఆశ్రయిస్తే, సువార్తను కనుక మనము రక్షించడానికి ఆశ్రయిస్తే, దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు అన్న సువార్తను మనం కనుక ఆశ్రయిస్తే
మనుషులు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు. అందులో దేవుని శక్తి ఉన్నది. మనమందరం పరలోక రాజ్యానికి అర్హులుగా మారుతున్నామంటే అది దేవుని శక్తి వలనే. మనమందరము రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నాము అని అంటే అది దేవుని శక్తి వలనే. పొందుకోవడానికి నిర్ణయించుకున్నామంటే కూడా అది దేవుని శక్తి వలనే. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, పేతురు రక్షింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే తన పరిచర్యలో ప్రజలు నీతిమంతులుగా తీర్చబడటానికి తను చేస్తున్న పరిచర్యలో అతనికి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ప్రాణాపాయమైన పరిస్థితులు వచ్చాయి. చివరికి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా హాయిగా నిద్రపోవటానికి, విశ్రమించటానికి గల కారణం ఏంటంటే దేవుని వాగ్దానం యందు విశ్వాసం వచ్చిన వ్యక్తిగా పేతురు ఉన్నాడు. అయితే నేనేమని చెప్తున్నానంటే, రక్షింపబడిన మనం కూడా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడటానికి, మనము దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే ఒడుదుడుకులలో నిమ్మలంగా ఉండటానికి, మనము మన ప్రతి శ్రమ, కష్టము, ఇబ్బంది అన్ని పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు దేవుడు చూస్తున్నాడనే ధైర్యంగా ఉండటానికి దేవుని శక్తి మనకు అవసరము. అంత మాత్రమే కాదు, ఒక పాపి, రక్షణ లేని ఒక వ్యక్తి రక్షింపబడటానికి కూడా దేవుని శక్తి అవసరము. అది సువార్త ద్వారా మనము దేవుని శక్తిని ఆశ్రయించవచ్చు. ఏంటి సువార్త అంటే, పాపులుగా ఉన్న వారికి ఒక శుభవార్త దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నీతిమంతులు లేరు, ఒక్కడు లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక అందరూ నరక పాత్రులుగా ఉంటే, నరక పాత్రులుగా ఉన్న వారికి సువార్త అనే ప్రత్యక్షత, సువార్త అనే వెలుగు ఏమని చెప్తుందంటే, అందులో దేవుని శక్తి దాగి ఉంది. ఏమని చెప్తుందంటే, నా ప్రియ కుమారుని మీకోసం చంపేస్తున్నాను, మిమ్మల్ని నేను రక్షించుకోవటానికి. మీ పాపమును తన మీద మోపి తన నీతి మీకు ఇచ్చి తన ద్వారా నా శక్తిని కనపరిచి మిమ్మల్ని రక్షించడానికి నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను అని తండ్రి అయిన దేవుడు తన శక్తిని సువార్తలో చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, కాబట్టి రక్షణ పొందని వ్యక్తులు, మీ భౌతికమైన అవసరతలు, మీ భౌతిక సంబంధమైన దీవెనలు, మీ ఆశీర్వాదాలు దేవుడు మీరు అడగక మునుపే ఎన్నో గొప్ప కార్యాలు మీ ద్వారా మీ కొరకు దయచేస్తున్నాడు. అయితే నీ రక్షణార్థం మాత్రం, నీ పరలోక రాజ్యానికి అర్హులుగా కావడానికి మాత్రం, నిత్య జీవానికి మాత్రము నీ యొక్క పర్మిషను, నీ యొక్క ఆశ, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క లోబడే విధానము, నీ యొక్క నమ్మకాన్ని దేవుడు అడుగుతున్నాడు. అలా నీ నమ్మకాన్ని, నీ విధేయతను సువార్తకు గనక కనపరిస్తే, సువార్తకు గనక నువ్వు లోబడితే దేవుని శక్తి విడుదలయ్యి నువ్వు రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది. రక్షణ పొందని వారి గురించి మాట్లాడుతున్నాను, రక్షణ పొందని వారి గురించి మాట్లాడుతున్నాను. దేవుని శక్తి సువార్తలో దాగి ఉన్నది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. పేతురు యొక్క నిద్రలో దేవుని శక్తి మనం చూడగలము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, నేను అవన్నీ చూపించడం లేదు. అయితే దేవుని పిల్లారా, ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14:27 ఒకసారి చదువుదాం. యోహాను సువార్త, శాంతిని అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనియొద్దండి, వెరవనియొద్దండి అని దేవుడు తన శిష్యులకు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు పిల్లారా, తన శాంతిని మనం పొందుకున్నట్లయితే, తన యొక్క విశ్రాంతిని మనం పొందుకున్నట్లయితే దేనికి భయపడం, భౌతిక సంబంధమైన ఏ శ్రమకు భయపడం, ఏ ఇబ్బందికి భయపడము, చివరికి నరకానికి కూడా భయపడము. హల్లెలూయా. నరకము ఉంది అన్న సత్యము, మన నరకము ఉన్నదన్న సత్యము ప్రతిసారి మన దగ్గరికి వచ్చిన మనం భయపడం. ఎందుకంటే
యేసు ప్రభు శాంతి ద్వారా, సువార్త ద్వారా, సువార్తలో ఉన్న శక్తి ద్వారా, దేవుని శక్తిని మనం ఆశ్రయించిన వ్యక్తులుగా ఉన్నాము కాబట్టి నరకానికి కూడా భయపడము. నరకానికే భయపడకపోతే ఇంకా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఆర్థికమైన పరిస్థితులు, లేకపోతే అనారోగ్యం, వీటన్నిటికి అస్సలు భయపడం. సువార్తలో దేవుని శక్తి ఉన్నది, అది ఆశ్రయిస్తే మనకు రక్షణ వస్తుంది. కాబట్టి రక్షణ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక దేనికి భయపడరు. మరణమైన, కరువైన, హింస అయినా, వేదనైనా దేనికి భయపడకుండా ప్రశాంతంగా, నిమ్మలంగా విశ్రమించడానికి గల కారణం ఏంటంటే దేవుని శక్తి ఎడల వారికి ఉన్న అపారమైన నమ్మకమే అని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండో విషయం ఏంటంటే పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తిని చూడగలము. పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తిని చూడగలము. 7వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, చూడండి, పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తిని చూడగలమనే రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తి మనకేమేం కనపడుతుందంటే 7వ వచనంలో మొట్టమొదటిగా ఏం కనపడుతుందంటే, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. మొదటి అసాధారణమైన విషయం ఏంటంటే ప్రభువు దూత పేతురు దగ్గర నిలిచెను. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మనకేదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఒక ఇబ్బందిలో కూరుకొని పోతున్నప్పుడు, ఎప్పుడైనా మన ప్రార్థనను ఆలకించి పరలోకం నుండి ఒక దూత వచ్చిందమ్మా. ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు దూత వచ్చి మిమ్మల్ని ఏమైనా బలపరచడం కానీ, మిమ్మల్ని ఏమైనా ధైర్యపరచడం కానీ, మీ భుజం మీద చేయటం కానీ, మీ తల మీద చేతులుంచి దేవుడు నన్ను పంపించాడు అని అనటం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగాయా? జరిగిన వాళ్ళ చేతులు ఎత్తండి వస్తారు. కలవల్లో కాదు, కొంతమందికి కలవల్లో దూతలు వస్తుంటారు, కలవల్లో కాకుండా నిజంగా కదా. కొన్నిసార్లు దేవుని శక్తి అసాధారణంగా కనిపిస్తుంది. మనుషుల జీవితంలో కార్యాలు చేయడానికి దేవుని శక్తి అసాధారణంగా కనిపిస్తుంది, కొన్నిసార్లు సాధారణంగా ఉంటుంది. ఉదాహరణకు కొన్నిసార్లు అసాధారణమైన దేవుని శక్తి కలిగిన కార్యాలను కొన్ని చూద్దాం. ఒకసారి ఒక విధవరాల కుమారుడు చనిపోయి పాడ మీద తీసుకొని పోతుంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆ విధవరాలి కుమారుని ఏం చేశాడు? ఏం చేశాడు తెలియదా? ఏం చేశాడు? అతన్ని లేపాడు, చనిపోయిన వారిని. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో చిన్న జ్వరం వచ్చిందని అంతే, ప్రభా తీసేయి తండ్రి, జ్వరం తీసేదేనా అంటే లాస్ట్కు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పారాసిటమాల్ టాబ్లెట్ తెచ్చుకొని వచ్చి అది మింగితే కానీ జ్వరము తగ్గదు. కొన్నిసార్లు దేవుడు మాట సెలవిస్తే చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు వచ్చినట్లుగా లాస్ట్కు మింగితే కానీ జ్వరము. అపోస్తులైన పౌలు కూడా ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా
నాలో ఒక ముళ్ళు ఉంది, తీసేనైనా తీసేనైనా తీసేనైనా. ప్రభువా ముళ్ళు తొలగించునైనా అంటే తన ప్రార్థనకు జవాబు రావటంలే. మరలా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన వస్త్రాల చెంగు తాగితే వాళ్ళకు స్వస్థత వస్తుంది. ఎవరైతే అస్వస్థతకు గురైనారో పౌలు యొక్క నీడ పడితే స్వస్థత జరుగుతుంది. పౌలు ప్రార్థిస్తే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, అసాధారణమైన కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఈయన మాత్రం ప్రార్థన చేస్తుంటే ప్రార్థనకు జవాబు రావడం లేదు. నా కృప నీకు చాలు, ఉండని ఆ ముళ్ళు. ఏ ముళ్ళు కోసం తీసేయాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ముళ్ళు ఉండని, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డలారా, పేతురును విడిపించిన విధానంలో దేవుని శక్తి అసాధారణంగా ఉంది. కొన్నిసార్లు న్యాచురల్గా ఉంటుంది, కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఇది దేవుడు చేసినాడని నమ్మకం కుదరదు. ఎట్లుంటుందంటే అధికారం ఉపయోగించుకుంటాడు, న్యాచురల్గా జస్ట్ దేవుని యొక్క జోక్యమే కనపడనట్లుగా కొన్ని కార్యాలు జరుగుతుంటాయి. అది కూడా దేవుడు చేసేదే. హల్లెలూయా. చూడండి, మనకేదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, ఇందాక చెప్పిన ఉదాహరణ చెప్తున్నాను, అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మందులను రాయించుకొని అవి మిగితే దాని ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది. అది సూపర్ న్యాచురల్ థింగ్, అసాధారణమైన కార్యం. అది అందరూ అదే చేస్తున్నారు కదా. నమ్మనులు కూడా వాళ్ళకున్న రోగాలను బట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, రాయించుకుంటున్నారు, తింటున్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు. కానీ కొన్నిసార్లు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే అసలు అది ఊహించలేని అద్భుత కార్యాలు జరుగుతాయి. అసాధారణంగా ఉంటుంది. వెంటనే ఒక గొప్ప యాక్సిడెంట్ జరగబోతుంటే తపకినాల వ్యక్తిని తీసుకొని ఇవతలకి వెంటనే ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించినట్లుగా ఉంటుంది. కొన్ని చోట్ల దేవుని అసాధారణమైన శక్తిని మనం చూడగలము. కొన్నిసార్లు జనరల్గా అందరికీ బాగైనట్లుగానే మనకు కూడా బాగవుతుంది. అప్పుడు కూడా దేవుని శక్తే మనకు అవసరం. అప్పుడు కూడా దేవుని శక్తితోనే ప్రతిదీ జరుగుతుంటుంది. మెడిసిన్ తీసుకునే విషయంలో కూడా దేవుని శక్తే మనకు, ఆ మెడిసిన్లో కూడా దేవుని శక్తి ఉంది, డాక్టర్లలో కూడా దేవుని శక్తి ఉంది, వాడే ప్రతి ఒక్క ఆ టాబ్లెట్లో కూడా దేవుని శక్తి ఉంది. అయితే కొన్నిసార్లు మన ఊహకు అందని శక్తి కనపడుతుంది, కొన్నిసార్లు సాధారణంగా కనిపిస్తుంది. అది కూడా దేవుని శక్తి వల్లనే జరుగుతుందని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ పేతురును విడిపించిన విధానంలో అయితే పరలోకం నుండి ప్రభువు దూత అతని దగ్గరికి రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, సంఖ్యలు ఊడిపడ్డాయి. అంతేకాదు, దేవుడు పేతురు విడిపించిన విధానంలో అసాధారణము అయిన పరిస్థితి ఏంటంటే అంతమంది సైనికులకు కనపడకుండా ప్రభువు దూత పేతురు తీసుకొని పోవడం బయటికి. చాలామంది సైనికులు ఉన్నారు, సంఖ్యలు ఇలా పెద్ద పెద్ద తాళాలు పెట్టి తీస్తే కానీ సంఖ్యలు రావు. ఆ తాళాలు పెట్టి కూడా కొన్నిసార్లు అలా ఇలా తిప్పుతూ ఉంటే కానీ రావు. కానీ సంఖ్యలు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. అంతమంది సైనికుల మధ్యలో ఆ సైనికులకు కనపడకుండా ప్రభువు దూత తీసుకొని పోతూ ఉంది పేతురును. అలా కొంత దూరం నడిచేసరికి ఇనుప గవిని వాకిలి తనంతటదే తెరుచుకున్నది. ఇవన్నీ అసాధారణమైన కార్యాలు. తర్వాత ఎవ్వరికి కనపడకుండా మొదటి గేట్ నుంచి రెండవ గేట్ నుంచి ఇలా దాటుకుంటూ వెళ్తున్నారు. పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇదంతా కలనేమో అనుకుంటున్నాడు, ఇదంతా స్వప్నం అనుకుంటున్నాడు. ఇతడు
దేవుని యొక్క శక్తిలో విశ్రమిస్తూ నిద్రపోతూ ఉంటే ఇదంతా నాకు స్వప్నం జరుగుతుంది, కళ జరుగుతుంది అని అనుకుంటున్నాడు. కానీ ఇది వాస్తవమైన సంగతి అని చాలాసేపటి తర్వాత అతనికి అర్థమైంది. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టెను. త్వరగా లెమ్మని చెప్పాను. అతన్ని లేపగా సంఖ్యలో అతని చేతిలో ఉండినవి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణములకు పోవు ఇనుప గవిని వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపెట్టి పోయాను. ఇవన్నీ అసాధారణమైన కార్యాలు కనపడుతున్నాయి పేతురుని విడిపించిన విధానంలో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు సాధారణంగా అసాధారణంగా జరిగించాడు, జరిగిస్తున్నాడు, జరిగించబోతాడు. అయితే మనము దేవుని శక్తిని బట్టి కృతజ్ఞులమై దేవుని బలాన్ని బట్టి సంతోషించే వారంగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. ఇక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులోనే మనలను రక్షించడానికి కూడా దేవుడు తన గొప్ప అసాధారణమైన శక్తిని ఉపయోగించాడు. హల్లెలూయా. మనం రక్షించబడటానికి పరలోకం నుండే దేవుడు, ఆకాశం నుండే దేవుడు, మనమందరం భూలోకంలో ఉన్నాము. ఆకాశం నుండే మనల్ని అందరినీ ఒక్కసారిగా మీరందరూ పరలోక రాజ్యానికి అర్హులు కావును గాక, మీ అందరి పాపములు తొలగిపోవును గాక, మీరందరూ ఒక్కసారిగా నీతిమంతులు అవును గాక అని అనటానికి సాధ్యమవుతుందా కాదా? కానీ దేవునికి అలా అనటం సాధ్యమే. కానీ దేవుడు తన గొప్ప శక్తి ద్వారా ఇలా చేయాలనుకున్నాడు. ఎలాగంటే దేవుడు ఆయన జ్ఞానానికి, పరిశుద్ధతకు, బలానికి, దేనికి సరిహద్దులు లేని గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ప్రజలను రక్షించడానికి ఒక అసాధారణమైన కార్యాన్ని ఎంచుకున్నాడు. అదేంటంటే తను కూడా మనిషిగా మారాలనుకున్నాడు. తను కూడా మనిషిగా మారాలనుకున్నాడు. ఇది గొప్ప అసాధారణమైన కార్యం. ఆ మనిషిగా మారిన దేవుడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఒక్క పాపము కూడా చేయకుండా బ్రతికాడు. మానవునిగా, దేవునిగా కాదు, మానవునిగా ఒక్క పాపము కూడా చేయకుండా, ఏ నేరం అంటకుండా, కల్మషం అంటకుండా బ్రతికాడు, జీవించాడు. ఇది ఒక గొప్ప అసాధారణమైన కార్యం. అంత మాత్రమే కాదు, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము మనుషులందరి కొరకు చిందించడానికి ఆయన తన పరిశుద్ధమైన జీవితాన్ని ధారపోశాడు. ఇది గొప్ప అసాధారణమైన కార్యం. తన బలియాగము, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, మనుషులందరి పాపములు నిర్దోషిగా ఉంటున్న తన మీద తండ్రి మోపుతూ ఉంటే తన ఇష్టాన్ని, తన ప్రేమను, తన శ్రద్ధను చూపాడు మనుషుల పాపాలను సహించడానికి. ఇవన్నీ కూడా అసాధారణమైన కార్యాలు మనుషులను రక్షించడానికి దేవుడు యేసు ప్రభువులో జరిగిస్తున్నాడు తన శక్తి ద్వారా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏముందులో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనం రక్షించాడు అని అనుకోవద్దు. ఇది చాలా అసాధారణమైన కార్యం. ఒక నిర్దోషి పాపిగా మారటం, ఏముందిలో ఒక నిర్దోషి పాపిగా మారటం అన్నది చిన్న విషయం కాదు.
నీతిమంతుని రక్తము భూమి మీద ఒలకటము అది చిన్న విషయం కాదు. ఒక రక్తపు బిందువు, నిర్దోష రక్తం, ఒక రక్తపు చుక్క, అది సాధారణమైన విషయం కాదు. ఒలికిపోవటం ఎర్రటి ఎండలో అందరి కోసము మలమల మాడిపోతున్నాడు యేసు ప్రభు. అది సాధారణమైన విషయం కాదు, అది అసాధారణమైన విషయం. నిరంతరము పాపులుగా మన ఆలోచనలు, తలంపులు, క్రియలు బాల్యం నుండే చెడ్డగా ఉంటున్న పాప స్వభావం చేత చెడిపోయిన మనల్ని మన పాపములకు తన మీద వేసుకొని తన నీతిని, పరిశుద్ధతను ఉచితంగా ఇచ్చి నిన్ను రక్షించాలని అనుకోవటం అది సాధారణం కాదు, అసాధారణము. అదే చిన్న విషయం అనుకుంటున్నాం మనం, అది చాలా గొప్ప విషయము. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతులను విడిపించిన విధానంలో దేవుని శక్తి అసాధారణంగా కనబడినట్లే మనల్ని రక్షించడానికి దేవుని శక్తి తన అసాధారణమైన శక్తిని ఉపయోగించాడు. అసాధారణమైన శక్తిని ఉపయోగించాడు. యేసు ప్రభు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు, మానవత్వాన్ని ధరించాడు. చివరికి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏ ఆకారంతో వెళ్ళాడు? ఆయన మనల్ని రక్షించడానికి ప్రణాళికనంతా సిద్ధం చేసి తిరిగి లేచి, తిరిగి లేపబడి మృత్యుంజయుడై తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళేటప్పుడు ఏ ఆకారంతో వెళ్ళాడు? మానవ ఆకారంతోనే, మానవత్వంతోనే వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలోనే కాదు, నిత్యత్వం అంతా, నిత్య జీవం ఎంతకాలం ఉంటుందో, దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం వరకు మానవత్వాన్ని ధరించిన, తన మానవాకారాన్ని ధరించడానికి, అది ఎల్లప్పుడూ తనని అలాగే విడిచిపెట్టకుండా ఉంటుందని తెలిసినా కూడా మానవాకారాన్ని ధరించాడు. ఇది అసాధారణమైన కార్యం. ఎవరైనా మనల్ని, ఉదాహరణ చెప్తున్నా, మనము ఒక పందిగా మారామనుకోండి, మనము ఒక పందిగా మారాం, ఒక నెల లేకపోతే 2 నెలల వరకు పందిగా మారాలి, పంది జీవితమే జీవించాలి 2 నెలల వరకు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. 2 నెలలే కదా, 2 నెలల తర్వాత మళ్ళీ నేను మామూలు మనిషిని అవుతా అని అనుకుంటారు. కొంతమంది ఇంకోరు ఎవరైనా ఒక ఎలకలాగనో లేకపోతే ఒక వికారమైన ఒక జంతువులాగానే మారిపోతారు అని అంటే 1 నెల, 2 నెలల, 6 నెలల లోపల మళ్ళా మామూలు మనిషి నేను అవుతానలే అని అనుకోవచ్చు. కానీ శాశ్వతంగా పందిగానే ఉంటావు, యుగయుగాలను పందిగానే ఉంటావు. ఇక నీ జీవితము, నువ్వు ఇప్పుడు చూస్తున్న మనిషి ఆకారం నీకు ఎప్పటికీ రాదు అని అనిపిస్తే ఆ ఆకారంలోనికి ఎవరైనా మారుతారా? ఎవరు మారరు. కానీ దేవుడు మనుషుల ఆకారమును ధరించుకోవటానికి తన మహిమనంతా వదులుకున్నాడు. మనుషుల ఆకారం తక్కువ నేను చెప్పటం లేదు, ఎందుకంటే మనుషులను సృష్టించింది దేవుడే. మనిషి ఆకారం తల మొదలుకొని అరికాలు వరకు మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా దేవుడే నిర్మించాడు. అది మంచిది కాదని అనటం లేదు. కానీ మనిషి ఆకారంలో ఉన్న మనిషి ఎక్కడ? దైవత్వముతో ఉన్న దేవాది దేవుడు ఎక్కడ? ఆ దేవాది దేవుడు మనిషి ఆకారంలోనికి రావటానికి ఇష్టత చూపి ఆ ఆకారము తనను ఎప్పటికీ వదిలిపెట్టదు. అదే ఆకారముతో నిత్యత్వం అంతా ఉండాల్సిందే. ఆ మానవత్వం ఆకారమే ఉంటుందంటే దేవునిగా ఆయన ఈ ఆకారంలోనికి రావటానికి ఇది అసాధారణమైన కార్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించడానికి దేవుడు తన అసాధారణమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. తన అసాధారణమైన వెలకట్టలేని విలువైన పరిశుద్ధతను మనకి ఇస్తున్నాడు. ఇవన్నీ అసాధారణమైన కార్యాలు, ఎవరు నమ్మలేరు. ఒక పాపి నీతిమంతునిగా తీర్చబడటం ఉచితంగా యేసు ప్రభు వెల చెల్లించాడు, మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన గొప్ప వెల చెల్లించాడు, మనకు ఉచితంగా ఇస్తున్నాడు. అసాధారణమైన క్రియను జరిగిస్తున్నాడు. పాపిని నీతిమంతునిగా తీర్చడం, అది కూడా దేవుని నీతిని అనుగ్రహించడం అన్నది అసాధారణమైన కార్యము. ఇది ఎవరికి నమ్మబుద్ధి కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది. నమ్మితే ఈ అసాధారణమైన శక్తి,
ఈ అసాధారణమైన కార్యము నీ జీవితంలో కార్యరూపకం దాల్చుతుంది. నీవు నీతిమంతునిగా తీర్చబడతావు, పరిశుద్ధునిగా తీర్చబడతావు. దేవుని నీతి నీ మీద మోపబడుతుంది. పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో పాపపు బ్రతుకును శత్రువులుగా, అపరాధులుగా, మనము దేవునికి విరోధమైన వ్యక్తులుగా, భక్తిహీనులుగా ఉన్న మన జీవితంలో దేవుడు తన శక్తి ద్వారా అసాధారణమైన కార్యాన్ని జరిగించి మనల్ని వెలుగులోనికి నడిపించాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధతలోనికి నడిపించాడు, రక్షణ అనే శ్వాసంలోనికి నడిపించాడన్న సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం. మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. మూడవది ఏంటంటే, పేతురును విడిపించిన ఉద్దేశంలో కూడా దేవుని శక్తిని మనం చూడగలము. చూద్దాం, చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12 నుంచి చదువుదాం, 11 నుంచి చదువుదాం. పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు, నీవు పిచ్చిదానము అనిరి. అయితే తాను చెప్పినది నిజమే ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూసి విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండడని వారికి సైగ చేసి ప్రభువు తను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చానో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక ముగించేస్తున్నాను. మూడో విషయం, పేతురును విడిపించిన ఉద్దేశంలో కూడా దేవుని శక్తిని చూడగలము. ఎందుకు పేతురును విడిపించాడు? పేతురును ఎందుకు విడిపించాడు ఇంత అసాధారణంగా? ఎందుకు ఇంత గొప్ప కార్యాన్ని పేతురు జీవితంలో చేశాడంటే, పేతురును విడిపించాలని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, గట్టిగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురును విడిపింపబడాలి, ప్రభువా పేతురు విడిపింపబడాలి, అనేకులకు సువార్త ప్రకటించబడాలి అని సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయుచు ఉన్నారు. సంఘము ప్రార్థన మొదలు పెట్టినప్పుడే దేవుని శక్తి ద్వారా ప్రభువు దూత కదిలి పేతురును విడిపించడానికి చెరసాలకు వెళ్ళింది. సంఘము ప్రార్థన చేయించి ఉండగానే పేతురును విడిపించడానికి ప్రభువు దూత ఆ సైనికులను దాటించుకుంటూ తీసుకొని వస్తుంది. గవిని తనంతటకు తానే తెరుచుకున్నది. సంఖ్యలు ఊడిపడ్డాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, విడిపించడానికి గల ఉద్దేశం ఏంటంటే, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది. సంఘం యొక్క ప్రార్థన బలము, సంఘము దేవుని శక్తి మీద ఆశ్రయించిన విధానము, సంఘము దేవుని బలము మీద ఆశ్రయించిన విధానము, సంఘము దేవుని మాట కొరకై వేచి ఉండి ప్రార్థన చేస్తున్న ఆ సంఘము యొక్క ప్రార్థనకు జవాబుగా పేతురును విడిపించాడు దేవుడు తన బలముతో, తన శక్తి చేత. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? మనం కూడా ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుండి స్వస్థత వస్తుంది. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు
సంఘములో ఆధ్యాత్మికంగా బలపరచబడే వాళ్ళు పెరుగుతారు, లేస్తారు. సంఘములో రక్షింపబడటానికి అనేకులు లేస్తారు. సంఘంలో పాపముల నుండి విడిపింపబడి నీతిమంతులుగా తీర్చబడటానికి సంఘపు ప్రార్థననే దేవుడు ఉపయోగించుకుంటాడు. కాబట్టి పేతును విడిపించటానికి గల ఉద్దేశము సంఘ ప్రార్థన జవాబుగా, సంఘము ప్రార్థిస్తున్న వారికి జవాబుగా అనుకరించడానికే పేతును విడిపించినట్లుగా, దేవుని శక్తి కనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చిన్న పాప రోదే అనే చిన్న పాప వచ్చి పేతురు వచ్చాడని వారికి చెప్పినప్పుడు వారు ఇంకా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా నమ్మకంతో అమ్మాయి చెప్పినప్పుడు వెంటనే పేతురు వచ్చాడని నమ్మటం జరిగింది. పేతురు వారికి సైగ చేసి వారిని బలపరిచినట్లుగా, మీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడన్నట్లుగా, ఇంకా మన సహోదరుల కోసం మనము ప్రార్థించాలని ప్రార్థనను ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పేతురు విడిపింపబడటానికి గల మరొక ఉద్దేశం ఏంటంటే ప్రార్థించడానికి మనము ప్రోత్సహించబడాలా, ప్రార్థించడానికి సంఘము ప్రోత్సహించబడాలా. ఇదిగో మీరు ప్రార్థించినందుకే దేవుని బలం కనపరచబడింది. ఇదిగో మీ నోట్లో నుంచి వచ్చే ఆ స్తుతుల వల్లనే, మీ నోట్లో నుంచి వచ్చే దేవుని వాక్కు వల్లనే, ఆ ప్రార్థన విజ్ఞాపన ఆ మొర వల్లనే నేను తప్పించబడ్డానని పేతురు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా 24వ వచనం చదువుదాం ఒక్కసారి. దేవుని వాక్యం, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 24వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అంతేకాదు 17వ వచనం చూద్దాం. చివరి లైన్, సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. పేతురు విడిపింపబడిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, నేను వేరొక చోటికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? 24వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించటానికి. దేవుని బిడ్డలారా, పేతురుని విడిపించటానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుని శక్తి తనను విడిపించడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించటానికి, ఈ నీతి సువార్త అనేకులకు తెలియపరచబడటానికి. మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి నీతి సువార్త చెప్పడానికి వెళ్ళండి. వెళ్ళలేకపోతే ఈ నీతి సువార్త ఫలించాలని ప్రార్థించండి. సువార్తలో దేవుని శక్తి ఉన్నదని ప్రార్థించండి. మనుషులను దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబోతున్నాడని ప్రార్థించండి. సువార్తకులను పంపించండి. పంపించే వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. వాక్యం అనేక చోట్ల ప్రబలి అందరూ రక్షణ పొందడానికి ప్రార్థించండి. వాక్యము ప్రబలటానికే దేవుడు పేతురును విడిపించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని శక్తిని ఆశ్రయించిన వారమై ఉండాలి. దేవుని శక్తి ఇతరుల జీవితంలో కనబడటం, ఇతరులు దీవించబడులాగున, ఇతరులు ఆశీర్వదించబడులాగున, సువార్థికులు మన సంఘం నుంచి ఇతరులకు చెప్పబడేటట్లుగా, ఇక్కడి నుంచి ఈ నీతి సువార్త, ఈ సత్య సువార్త, ఈ కృపా సువార్త, ఈ సువార్త ద్వారా రక్షణ కలుగుతుందన్న ఈ మాటలు ఇక్కడి నుంచి అనేకులకు వ్యాప్తి చెందటానికే మనము ప్రార్థించాలి. మనము దేవుని శక్తిపై ఆధారపడాలని మనము తెలుసుకోవాలని ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక ముగిస్తున్నాను. పేతురుని విడిపించిన ఉద్దేశం ఏంటంటే సంఘము ప్రార్థిస్తుంది, పేతురుని విడిపించాలి. విడిపించబడిన తర్వాత పేతురు ద్వారా అనేకులు సువార్త వినాలి, వాక్యము ప్రబలం కావాలి. అంత మాత్రమే కాదు, నీతి సువార్త ప్రకటించడానికి సంఘము ప్రార్థన ఎంతో అత్యవసరమని సంఘానికి తెలియపరచబడాలా. అంత మాత్రమే కాదు, సంఘములో నుండి అనేకులు నీతి సువార్త విశ్వాసులుగా చెప్పుకోవాలి. 18వ వచనంలో ఈ విధంగా ఉంటుంది చూడండి. అపోస్తలుల కార్యాలు 12:18, తెల్లవారగానే
17 అతడు ఊరకుండుడని వారికి సైగ చేశాడు. ప్రభు తను చెరసాల నుండి ఎలాగ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకును సహోదరులకు ఈ సంగతులు తెలియజేయడని చెప్పాను. అనేకులకు ఈ సత్య సువార్త వ్యాప్తి జరగాల. ప్రజలు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడే ఒక ప్రణాళిక వేశాడు. అది కేవలం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన క్రియలు మనమైపోతాయి, ఆయన జీవితము మనదైపోతుంది, ఆయన నీతి మనదైపోతుంది. కాబట్టి ఆ నీతి, ఆ యేసు ప్రభు క్రియలు, ఆ సువార్త మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నీతిమంతులం అవుతాము. అనేకుల నీతి కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటాము. అంత మాత్రమే కాదు, పరిచర్య చేసే, సువార్త చేసే వారిని ఇక నుంచి పంపటానికి మన ప్రార్థననే దేవుడు వాడుకుంటాడన్న సత్యాన్ని ఈ పేతును విడిపించడంలో సంఘము తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రేమైన దేవునులారా, ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు మన వినికిడిలో మనము అది ఆస్వాదించుకొని హృదయంలోనికి చేర్చుకొని అందులో ఆనందిస్తూ మరి దేవునిలో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞులమై ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.